ఈరోజు నేను మీకు ఇండియా నుంచి వచ్చిన మా పార్సెల్ ఓపెన్ చేసి చూపించాలనుకుంటున్నాను. ఇది మేము యూఎస్ వచ్చిన తర్వాత సెకండ్ పార్సెల్ అండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వేయించుకున్నాము, ఇంకా అంతకంటే పెద్ద అవసరం రాలేదు. మళ్ళీ ఈ ఇయర్ వేయించుకున్నాము. ఇది ఏంటంటే మనకి ఆవకాయ సీజన్ కదా, సో మా అత్తగారు వాళ్ళు ఆవకాయ ఇంకొన్ని కావాల్సినవి అవి పెట్టి పంపించారనమాట. వాటితో పాటు నాకు కావాల్సినవి కొన్ని చెప్పాను. సో ఈరోజు పార్సల్ ఏమున్నాయో మాతో పాటు చూద్దాం. I hope Nana bring me something. నానమ్మ బ్రింగ్ యూ సంథింగ్. Yeah. ఏం పంపించారు నానమ్మ? ఏమడిగారు నానమ్మని? I forgot what I asked for Nana. You forgot? Yeah. I think there is a surprise for you. What's this? Ta-da! This is for you. ఉండనాను ఒకసారి ముందు చెప్తాను. ఈ పార్సెల్ మాకు 1 వీక్ అయిందండి వాళ్ళు పంపించి. ట్రాన్సిట్లోనే ఉండిపోయింది నార్త్ క్యారోలినాలో. సో ఇంటికి వచ్చేసరికి ఈ టైం పట్టింది. యాక్చువల్లీ 2 బాక్సెస్ అనమాట. ఈ 2 బాక్సెస్లోనూ ఒక బాక్స్ ఈరోజు వచ్చింది, ఒక బాక్స్ రేపు వస్తుందంట. సో సర్లే మా పాపకు ఆత్రం ఆగట్లేదని ఇంక ఈరోజు ఒక బాక్స్ ఓపెన్ చేసేస్తున్నాము. సో ఫస్ట్ ఏమొచ్చిందంటే యాజ్ యూజువల్ నా లక్కీ ఛాంప్కి పరికిని పంపించారు వాళ్ళ నానమ్మ. స్టిచ్ చేసి సరదాగా వేసుకుంటుంది. My Nana. సో దీనికి పరికిని అనమాట. ఇది వేసినప్పుడు మీకు వేరే వీడియో ఏమైనా చేస్తే చూపిస్తాను. నాకు శారీ కూడా అడిగారు కానీ నాకు అంత శారీస్ ఇక్కడ కట్టేది ఉండదని ఇంట్రెస్ట్ లేక నేనేం చెప్పలేదు. సో బేసిక్గా ఇండియా నుంచి వేసుకునేవి ఏంటంటే ఇక్కడ చింతపండు బెల్లం అయితే నేను తెప్పించుకుంటాను అనమాట. ఇక్కడ మంచి దొరకదు నాకు. అక్కడ మన ఇండియా నుండి తెచ్చిన బెల్లం చింతపండే నచ్చుతాయి. సో ఇది బెల్లం అండ్ కొన్ని స్నాక్ ఐటమ్స్ తెప్పించుకున్నాము. ధనియాల పొడి, చెకోడీలు, Also, there is something inside. జంతికలు. Mama. ఐ థింక్ ఇది బిర్యానీ ప్యాకెట్ అనుకుంటా, పలావ్ అని రాస్తుంది. ఇది కూడా పలావ్ ప్యాకెట్. ఏం చెప్పలేదు, నువ్వు చెప్పావా? నెయ్యి, ఇది కంపల్సరీ అనమాట. మనకి బయట ఎంత ఫేక్ నెయ్యో తెలుసు కదా, ఇంకా ఖచ్చితంగా మా పాప కోసమని నెయ్యి తెప్పించుకుంటాను నేను. వాళ్ళ ఇంట్లో పట్టి చేస్తారనమాట. ఇది ప్రాన్స్ పికిల్, నాకు మా హస్బెండ్కి చాలా చాలా ఫేవరెట్. టంగ్ క్లీనర్స్. Hey, we got a new one. సో ఇక్కడ నాకు కొంచెం ఏమైనా గారెలు లాంటివి వేసుకోవడానికి చిన్న మూకుడు లాగా పంపమని చెప్పాను. సో ఇది పంపించారు, బాగుంది, కరెక్ట్ సైజ్ అనమాట. ఇంతకంటే నేను ఎక్కువ వంటలు ఏం చేసేయను కానీ సరిపోయింది. మిక్సీ గిన్నె, మిక్సీ నేను మిక్సర్ గ్రైండర్ ఇండియా నుంచే తెచ్చుకున్నాను కానీ ఒక చట్నీ జార్ అయితే పోయింది. సో నేను చట్నీ జార్ ఒకటి ఎంచుకున్నాను అడిగి. దీంతో పాటు స్పేర్గా ఉంటుందని చిన్న గిన్నె కూడా చెప్పాను, అది ఇంకా రాలేదు. మేబీ నెక్స్ట్ పార్సల్లో ఉందేమో. కారం, పూతరేకులు, ఇదేంటో తెలియదు, చూడాలి ఇది ఓపెన్ చేసి. అండ్ ఇక్కడ మాకు గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం అండి, బట్ మాకు ఎంటీఆర్ బ్రాండ్ దొరకట్లేదు. వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయన్నమాట ఇక్కడ ఇండియా స్టోర్స్లో. సో ఎంటీఆర్ అయితే టేస్ట్ బాగుంటుంది కదా మనకి అని ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ ఒకటి తెప్పించుకున్నాను. చికెన్ ఆవకాయ, ఇది కూడా బిర్యానీ ప్యాకెట్. రెడీమేడ్ బిర్యానీ ప్యాకెట్స్ దొరుకుతాయి అనమాట మా భీమవరంలో. సో అవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే, నా ఫేవరెట్ అవి. ఇది కూడా బిర్యానీ ప్యాకెటే. ఇది కూడా, ఇది బెల్లం, ఇది తెలుసు కదా మజ్జిగ కవ్వం. ఎప్పుడన్నా ఇంట్లో చేసుకుందామని, ఇక్కడ నాకు కనిపించలేదు ఎక్కడాను. సో ఎప్పుడన్నా చేసుకుందామని అదొకటి తెప్పించాను. ఇది కూడా బెల్లం. యాక్చువల్లీ బెల్లం 2 kgs చెప్పాను, 3 kgs వచ్చినట్టుంది. ఈ పార్సల్ ఏంటో నాకు తెలీదు, ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి, మా హస్బెండ్ తెప్పించుకున్నారంట.
సో షర్ట్, టీ షర్ట్. కవర్లో మా హస్బెండ్కి కొన్ని డ్రెస్సెస్ అండ్ నేను ఒక లెగ్గిన్ అడిగాను అనమాట. సో ఇవి వచ్చినాయి. ఈ పార్సెల్లో అయితే ఇవే వచ్చినాయి. సెకండ్ బాక్స్లో ఏమున్నాయో రేపు చూద్దాము. Hello guys, this is me Anya and this is my mummy Swati. Today మనం బాక్స్ ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ. తనకు వచ్చేరాని తెలుగులో పాపం చాలా ట్రై చేస్తుంది. సో చెప్పాను కదండి, నిన్న ఒక బాక్స్ వచ్చింది, ఈ రోజు వచ్చింది అనమాట. పొద్దున్న నుంచి కొంచెం పనుల్లో ఉండి నాకు టైర్డ్గా ఉండి ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు. ఆల్రెడీ నైట్ అయిపోయింది. సరే ఇంక ఇది చేసేసి పడుకుందాం అన్నట్టు. సో ఇందులో ఏమున్నాయో, ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూసేసాం కాబట్టి సెకండ్ బాక్స్లో ఏమున్నాయో నాకు ఒక ఎస్టిమేషన్ ఉంది, తెలుసు. మీరు కూడా చూద్దరు కానీ రండి. ఎక్సైటెడ్ ఎందుకు? ఏమి లేదు ఇందులో, మామూలుగా ఉన్నాయి. మనకి డ్రెస్సులు లాంటివి, సర్ప్రైజులు లాంటివి ఏం కాదు. ఇవి కుకింగ్కి కావాల్సినవి ఉన్నాయన్నమాట. చింతపండు చెప్పాను కదా నేను మీకు నిన్న. సో ఇందులో వచ్చిందనమాట చింతపండు. నిన్న దాంట్లో బెల్లం ఒకటే వచ్చింది. సో అది చింతపండు ప్యాకెట్స్. సో అసలైన విషయం ఆవకాయ. ఈ ఆవకాయ గురించి వచ్చే పార్సల్స్. మన ఆంధ్ర ఆవకాయలు ఇవి. ఈ ఇయర్ పట్టినవి అనమాట. అంటే నేను ఇక్కడ కుక్కర్స్ అల్యూమినియం అవి యూజ్ చేద్దంటున్నారు కదా, అల్యూమినియం కుక్కర్ ఉందని చెప్పేసి స్టీల్ కుక్కర్ కావాలని చెప్పి అడిగాను. సో స్టీల్ కుక్కర్ చిన్నది పంపించారు, ప్రెస్టేజ్ స్టీల్ కుక్కర్. ఇందులో ఏమో ఉన్నట్టుండే, బరువు ఉంది. యా, నెయ్యి పెట్టారు. ప్లేస్ అప్పుగా అయిపోతుంది కదా, మరి ప్లేస్ సేవ్ అవ్వడానికి పెట్టారనమాట. సో ఇంక బుజ్జి గిన్నె వచ్చింది, స్పేర్ గిన్నె. యాక్చువల్లీ నేను ప్రీతి మిక్సీ వాడతాను. అది ఒరిజినల్ గిన్నెల కంటే నాకు ఈ గిన్నెలే బాగా నచ్చినాయి. పొద్దున్న నేను చట్నీ ఆడాను అనమాట. నేను వచ్చిన గిన్నెతో చాలా బాగుంది. ఇది కూడా చాలా క్యూట్గా చిన్నగా బాగుంది. అచ్చు సమ్ స్నాక్స్ మేడం గారికి. ఇది కుక్కర్ లబ్బర్ ఒకటి ఎక్స్ట్రా పెట్టమన్నాను, స్పేరు. ఇక్కడ డిష్ వాషర్లో వేస్తుంటే పోతున్నాయి. అండ్ మాగాయ పచ్చడి. ఇక ఆంధ్ర వాళ్ళకి అయితే ఐడియా ఉంటుంది మాగాయ పచ్చడి. సున్నుండ పిండి, దీంతో మనం సున్నుండలు చుట్టుకునే టాస్క్ ఉంటుంది అనమాట, నెయ్యి వేసుకుని. అండ్ ఈ ప్యాన్ ఒకటి అడిగాను, లైక్ ఆమ్లెట్స్ అవి వేసుకోవడానికి కావాలని చెప్పి అడిగాను. చిన్న ప్యాన్, ఫ్రై ప్యాన్ లాంటిది. సో ఇది కూడా వచ్చింది. దీని మీద మెన్షన్ చేసి ఓకే సిఓ అని రాశారు. ఇది కో అని నాకు అర్థమైంది, కోకోనట్ ఆయిల్. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇండియా నుంచే ఎందుకు వేసుకుంటారు, ఇక్కడ దొరకవా అని. ఇక్కడ అన్నీ దొరుకుతాయండి, అక్కడికంటే ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి, కానీ కొంచెం ప్రైజీగా ఉంటాయి. సో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే యూజ్ అవుతుంది కదా అని ఇట్లా పార్సల్ వచ్చినప్పుడు చిన్న చెప్పేస్తాను అనమాట. ఇక్కడ ప్రైస్ వేరియేషన్ చాలా ఉంటుంది. అండ్ ఆవకాయ అయితే డెఫినెట్లీ ఇంటి నుంచి రావాల్సిందే. ఇంకా కారం అండ్ ఇట్లా కోకోనట్ ఆయిల్, నెయ్యి ఇవైతే ఇంట్లోనే పట్టి చేసి పంపుతారనమాట. సో కోకోనట్ ఆయిల్ కూడా మా హెయిర్కి ఇంట్లోనే వాడతాము, ఈ బయట బ్రాండ్స్ వాడమన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఇండియా నుంచి మ్యాండేటరీగా వస్తాయి మాకు. ఇది సంథింగ్, ఇది రైటింగ్ నాకు అర్థం కావట్లేదు ఏంటో, చూద్దాం తర్వాత తీసి. ఇది కూడా మాగాయ పచ్చడి ప్యాకెటే. కోకోనట్ ఆయిల్ ప్యాకెట్, ఇది చాలా అవసరం. ఇందులో ఇవే వచ్చాయి అన్నమాట. నేను బేసిక్గా డ్రెస్సెస్ అని, జ్యువెలరీ అని రకరకాలు తెప్పించుకుంటాను, కానీ ఇప్పుడు మాకు అంత యూజ్ అయితే లేవు. అవి తర్వాత ఎప్పుడన్నా టైం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు తెప్పించుకుందాం అన్నట్టు అవన్నీ నేను తెప్పించలేదు. నేను ఇంకా ఇవి బేసిక్వే తెప్పించుకున్నాను. కొంతమంది అయితే పప్పులు, ఉప్పులు కూడా చాలా, ఇంకా కర్టెన్స్, డోర్ మ్యాట్స్ దగ్గర నుంచి చాలా ఇండియా నుంచే తెచ్చుకుంటారు. ఉండడమే అమెరికా, కానీ చాలా ఐటమ్స్ ఇండియా నుంచే తెచ్చి యూజ్ చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ ఈ పార్సిల్ వేయడానికి కిలోకి ప్రైస్ ఉంటుందండి. భీమవరం నుంచి వేసుకున్నాం మేము ఈ పార్సిల్. సో ఇది కిలో వచ్చి 660 తీసుకున్నారు. మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. భీమవరం నుంచి ఎవరైనా వేసుకునే వాళ్ళు ఉంటే, అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వేసుకుంటారు కూడా. 660 అయితే తీసుకున్నారు వీళ్ళు. హైదరాబాద్ నుంచి అయితే ఇంకా తగ్గచ్చు, పెరగచ్చు, డిఫరెంట్ రేట్లు ఉంటాయి కదా ఒక్కొక్కరి దగ్గరను. మాకైతే కొంచెం రీజనబుల్ అనిపించింది. ఇంకా
అక్కడి నుంచి పార్సెల్స్ ఎంచుకుంటారో చెప్తున్నాను కదా. బట్ మేమైతే ఇప్పుడు ఉంటుంది, మేము 2 BHK అపార్ట్మెంటే కాబట్టి మాకు అన్ని అవసరం రాలేదు. సో ఇక్కడ కార్పెట్స్ అని మ్యాట్స్ అని అన్నీ మేము ఇక్కడే తీసేసుకున్నాము. చాలా మంది అయితే అవి కూడా అక్కడి నుంచే తెప్పించుకుంటారు. ఇంకా మీకు చాలా అమెరికాకు సంబంధించిన విషయాలు వీడియోస్ చెప్తూ ఉంటాను. సో వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.